2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేసుకోవాలంటే ముందుగా అసలు మనం కట్టిన ట్యాక్స్ అనేది ఆన్లైన్లో చూపిస్తుందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ ఫైలింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ అంటే మనం శాలరీ రూపంలో ముందుగానే అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో పే చేస్తూ ఉంటాం కదా, అలా అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో పే చేసింది మన యొక్క ఈ ఫైలింగ్ లాగిన్లో అది చూపిస్తుందో లేదో ఆ అమౌంట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఈ ఫైలింగ్ లాగిన్ ఓపెన్ చేయాలి. ఈ ఫైలింగ్ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క పాన్ నెంబర్ ఇవ్వచ్చు, లేదంటే ఆధార్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ ప్లీజ్ కన్ఫర్మ్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ అనేది ఆన్లైన్లో చూపిస్తుందో లేదో అనేది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన మెనూలో ఈ ఫైల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో వ్యూ ఫామ్ 26AS అని చెప్పి ఉంటుంది. ఈ వ్యూ ఫామ్ 26ASని ఓపెన్ చేయండి. ఈ ఆప్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ పే చేసింది ఆ ట్యాక్స్ అనేది క్రెడిట్ అయ్యిందా లేదా, ఎంత క్రెడిట్ అయింది అనేది మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు క్లిక్ పక్కన వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి 26-27ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి 25-26 అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే 26-27లో మనం అసెస్మెంట్ని చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్యూ యాజ్ వద్ద HTML అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వ్యూ ఆర్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత క్రిందకు వస్తే ఇక్కడ మీకు పార్ట్ 1 డీటెయిల్స్లో TDS వివరాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. దీంట్లో ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ అంటే మీరు ఎంతైతే పే చేశారో ఆ టోటల్ అమౌంట్ ఇక్కడ మీకు చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. అంటే మీరు కనుక ట్రాన్స్ఫర్లో మారారనుకోండి, ఇదివరకు DDO గారి వద్ద ఎంత ట్యాక్స్ అయితే పే చేశారో అదంతా చూపిస్తుందో లేదో చెక్ చేసుకోండి. మీరు క్లారిటీగా విడివిడిగా చూసుకోవాలనుకోండి ఏ నెలకి ఎంత అనేది ఇక్కడ నేమ్ ఆఫ్ డిడక్టర్ ఉంది కదా, ఈ నేమ్ ఆఫ్ డిడక్టర్ దగ్గర ఇక్కడ మీకు ప్లస్ ఉంటుంది. ఈ ప్లస్ మీద క్లిక్ చేశారనుకోండి, అప్పుడు క్లారిటీగా మీకు ట్రాన్సాక్షన్ డేట్ చూపిస్తుంది. ఈ డేట్ ఆధారంగా అది ఏ నెలకు సంబంధించింది అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు పే చేసిన అన్ని నెలలకు సంబంధించి ఆ టోటల్ ట్యాక్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ ట్యాక్స్ అనేది క్వార్టర్లీగా రిటర్న్స్ను ఫైల్ చేస్తారు కాబట్టి 3 నెలలకు కలిపి ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ అని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట. బుకింగ్ డేట్ వచ్చేసరికి 3 నెలలకే ఒక డేట్ ఉంటుంది, ఎందుకంటే క్వార్టర్లీ ఫైల్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ని. మీకు ఏదైనా ఒక క్వార్టర్ మిస్ అయింది అనుకోండి, ఆ క్వార్టర్ సంబంధించి మీకు TDS అనేది ఇంకా చేయలేదని అర్థం. సపోజ్ Q4 అంటే Q4 వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకు సంబంధించి మీకు అక్కడ స్టేట్మెంట్ చూపెట్టాలి. ఒకవేళ మీకు ఆ 3 నెలలు మిస్ అయ్యారనుకోండి, Q4 అనేది మిస్ అయినట్లు, అంటే Q4 అనేది అంటే Q4 అనేది ఇంకా చేయలేదని అర్థం. DDO గారు ఆ Q4 చేయగానే ఆ ట్యాక్స్ వివరాలు కూడా మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు క్వార్టర్లీ చెక్ చేసుకోండి. ఏ క్వార్టర్ అనేది మిస్ అయిందో వెంటనే మీ DDO గారికి తెలియజేసేసి TDS అయిందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ TDS చేసినా కూడా మీకు ఇక్కడ అమౌంట్ చూపించలేదనుకోండి, సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్లే. అప్పుడు TDSని మరలా రివైజ్ అనేది చేసుకొని మరలా మీ అమౌంట్ అనేది కరెక్ట్గా అప్డేట్ అయ్యేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ని మనం ముందుగానే ఈ ఫైలింగ్ చేసే లోపే మనం ఇదంతా ముందుగానే వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫైలింగ్ చేసేటప్పుడు మనకి అమౌంట్ అనేది కనిపించలేదు అనుకోండి, ఇది వెంటనే అయ్యే పని కాదనమాట. అంటే మరలా TDS చేయాలంటే ఒక 1 వీక్ పడుతుంది, అది అప్డేట్ అవ్వడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. ఇలా దాదాపుగా ఒక 15 డేస్ దాకా పడుతుంది మొత్తం ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. కాబట్టి ముందుగానే మీ యొక్క ట్యాక్స్ అనేది ఆల్రెడీ పే చేసిన ట్యాక్స్ అనేది క్రెడిట్ అయ్యిందా లేదా అనేది ఈ విధంగా వ్యూ ఫామ్ 26AS ద్వారా చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, అమౌంట్ ఎక్సెస్ ఉన్నా, లేదంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే మీ DDO గారిని సంప్రదించేసేసి వాటన్నిటిని సంబంధిత ఆడిటర్ ద్వారా
సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 26ASనే మాత్రమే కాదు చెక్ చేసుకోవాల్సింది, ఏఏఎస్ వివరాలు కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఏఎస్ వివరాలు చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఏఐఎస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏఏఎస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 2 వస్తాయి, టిఐఎస్, ఏఏఎస్. దీంట్లో ఏఎస్ మీద క్లిక్ చేయండి. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో పార్ట్ బిలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. మనకు సంబంధించి టీడీఎస్ ఎంత కట్ అయింది, అంటే టీడీఎస్ చేశారా లేదా అనేది ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎఫ్టీస్ ట్రాన్సాక్షన్, ఈ ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషన్లో కూడా ట్రాన్సాక్షన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఏఎస్లో పార్ట్ బిలో ఉన్న టీడీఎస్, టీసీఎస్ ఇన్ఫర్మేషను, ఎస్ఎఫ్టీ ఇన్ఫర్మేషను, అదేవిధంగా మీకు ఇదివరకు రిఫండ్ వచ్చిందనుకోండి, ఆ రిఫండ్కి సంబంధించింది కూడా ఇక్కడ మీకు రిఫండ్లో చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఏఎస్లో ఉన్న వివరాలను కూడా చెక్ చేసుకోండి. కాబట్టి ఈ విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి మనం ఈ ఫైలింగ్ చేసుకునే లోపు ఈ విధంగా మనకు సంబంధించి 26ASను అదేవిధంగా ఏఎస్ వివరాలను ఈ విధంగా ఈ ఫైలింగ్ సైట్లో చెకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంతా ఓకే అనుకుంటేనే నెక్స్ట్ మనం ఈ ఫైలింగ్ అనేది ఓపెన్ అవ్వగానే మనం ఈ ఫైలింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.